నమస్కారం అండి. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో సిద్ధం సభను ఏర్పాటు చేసి కొన్ని సినిమాటిక్ డైలాగులు అయితే చెప్పడం జరిగింది. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, లేకపోతే తాగేసిన టీ కప్పు సింక్లో ఉండాలని చెప్పి ఆయన డైలాగులు చెప్పారు. ఈ డైలాగుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా? డైలాగులకి ఓట్లు రాలవండి. ఫ్యాను ఇంట్లో లేకపోయినా కూడా ఫ్యాన్ లేని ఫ్యామిలీస్లో కూడా ఇంకా కొండ కోణంలో ఉన్న వాళ్ళు కానీ మారుమూల పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఫ్యాన్ ఉండదు. ఫ్యాన్ లేకపోయినా స్వయంగా ప్రకృతి నుంచి వచ్చే గాలితో కూడా చాలామంది హ్యాపీగా బతుకుతారు. ఫ్యానే కంపల్సరీ ఉండాలి, ఫ్యాన్ లేకపోతే మేము ఉండదు, బతకలేరు అనే వాళ్ళైతే ఎవరు ఉండరు. రెండో విషయం మీరు అన్నది సైకిల్ ఎందుకంటే మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కనీసం సరుకులు తెచ్చుకోవటానికైనా, పిల్లలు స్కూల్స్కి వెళ్ళటానికైనా ప్రతి దానికి కూడా సైకిల్ అనేది ఒక చిన్నపాటి సాధారణ వ్యక్తులకి, సాధారణ కుటుంబాలకి, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సైకిల్ అంటే పుష్పక విమానంతో సమానం. మీరు చూసుండరు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మీరు పుట్టడమే గొప్ప దాంట్లో పుట్టానని కదా మీ ఫీలింగు. మీరు అలాంటివి చూసుండరు. ఒక సైకిల్ మీద భార్యని ఎక్కించుకొని, పిల్లల్ని ఎక్కించుకొని, లేదా తల్లిని తండ్రిని ఎక్కించుకొని, లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఎక్కించుకొని పిల్లల్ని స్కూళ్ళు దించడానికి కానీ ప్రతిదానికి సైకిల్ వాడతారు సామాన్య ప్రజానీకం. అలాగే సైకిల్లో వెళ్ళి వాళ్ళ ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటారు. సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు ఎన్నో పనులు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు. ఈ రోజుకి కూడా ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డును కానీ, విజయవాడ కానీ పెద్ద పెద్ద సిటీస్లో కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉండరు. ఎందుకంటే మీరు ఆకాశంలో హెలికాప్టర్ దిగుతారు కదా, కింద ఏం వెళ్తుందో మీకు తెలియదు కదా. మీరు ప్రజలతో సత్సంబంధాలు, ఒకళ్ళు ప్రజానీకము, ప్రజలు ఇలా బతుకుతారా అనేది కూడా మీకు తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు ఈ రోజుకి కూడా పెద్ద పెద్ద సిటీస్లో, పెద్ద పెద్ద టౌన్లో, మారుమూల పల్లెటూర్లు తీసేయండి, మామూలుగా మిడిల్గా ఉండే మండల స్థాయి క్వార్టర్స్లో కూడా సైకిళ్ళు విరివిగా వాడుతున్నారు. ఈరోజు సైకిళ్ళు వాడని వాళ్ళంటూ లేరు. సైకిల్ లేకపోతే బతకొచ్చు, కానీ సైకిల్ ఉంటే వాళ్ళు బతుకు తెరువుకి కొంచెం అవసరం అవుతుంది. చాలా చక్కగా వాళ్ళు పనులు చేసుకోగలుగుతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళగలుగుతారు. ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఇంకొంచెం కష్టపడకుండా చదువుకొని పైకి రావడానికి సైకిల్ ఎంతో ఊతం. సైకిల్ అనేది మనకి పూర్వకాలంలో ఏమున్నాయండి, సైకిలే కదా ఫస్ట్ ఉంది. సైకిలే మనిషికి జీవన ప్రమాణాల్లో ముఖ్యమైనది. ఆరు బయట మంచం వేసుకుంటే చల్లటి గాలి చంద్రుడు ఇస్తాడు, చెట్లు ఇస్తాయి, ఫ్యాన్ అవసరంలా. కరెంటు పోతే ఫ్యాన్ తిరగదు. కానీ సైకిలు కరెంటు పోయినా, గాలి వచ్చినా, వర్షం పడినా, ఈదురుగాల్లో ఉన్నా, ఎక్కడున్నా సైకిల్ నడుస్తుంది. సైకిల్ని కొట్టే వెహికల్ కానీ ఏది కూడా ఉంటే ఉండొచ్చు, కానీ మోటార్ సైకిల్స్ అవన్నీ. కానీ మన జీవనాధారం స్టార్ట్ అయిన కొత్తలో మనకున్న బైకు, మనకున్న హెలికాప్టరు సామాన్య ప్రజలకి, వాళ్ళకున్న పుష్పక విమానం సైకిలే. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది సైకిలే ప్రజలకు అనుబంధంగా ఉంటుంది. ఇకపోతే మీరు గ్లాసు గురించి మాట్లాడారు. గ్లాసు సింక్లో డైలాగులు ఏంటండి బాబు, మీకు ఎవరు రాసిస్తున్నాడు డైలాగులు? బాగా రాసిస్తున్నారే. కొంపతీసి మీరు ఏమైనా రేపొద్దున సినిమాలో ఏమైనా యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? యాక్ట్ చేసేటప్పుడు కొంచెం డౌట్ వస్తుందండి, ఇతను హీరోనా ఇంకెవరైనా అనే డౌట్ వస్తుంది ప్రజలకి. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోండి జగన్ గారు. విషయం ఏంటంటే గ్లాసు, మీరు మంచినీళ్ళు ఎలా తాగుతారు? గ్లాసులో తాగుతారు. టీ ఎలా తాగుతారు? గ్లాసులో తాగుతారు. పిల్లలకి పాలు ఎలా ఇస్తాము? చిన్న చిన్న గ్లాసుల్లో పిల్లలకి పాలు పడతాం. బాటిల్స్ తర్వాత పిల్లలకి పాలు ఇచ్చేది గ్లాసుల్లోనే. టీ తాగుతారు కూడా. ఈరోజు కూడా చాలామంది టీ, కాఫీ విషయాలు కూడా గ్లాసుల్లోనే తాగుతారు. స్టీల్ గ్లాసు కానీ, గాజు గ్లాసు కానీ. మీరు ఎప్పుడైనా టీ బడ్డీకొట్లో మీరు పాదయాత్ర చేశారు కదా, మీరు పల్లెటూరులో పాదయాత్ర చేసిన బడ్డీకొట్లు మీరు చూసే ఉంటారుగా. మీరు మీడియాలో కవరేజ్ కోసం బడ్డీకొట్లకి వెళ్ళి టీగా వేయలేదా? నాకు తెలిసి కాసే ఉండాలి. అప్పుడు అక్కడ గాజు గ్లాసులు కనిపించలేదా మీకు? కంపల్సరీ గాజు గ్లాస్ అక్కడ ఉంటుంది. గాజు గ్లాసుల్లోనే టీలు ఇస్తారు. ఈరోజు కూడా ఇస్తారు. మీరు నడిచి తిరగండి, కార్లు దిగి, మీకు వెనక ముందు పరదాలు కట్టుకొని, వెనక ముందు ఒక 100 కార్లు సెక్యూరిటీని పెట్టుకొని భయంగా తిరగండి, ఫ్రీగా తిరగండి ప్రజల్లోకి వచ్చి. అప్పుడు తెలుస్తుంది మీకు ఎవరికి ఏది ఇంపార్టెంటు, ఏది వాళ్ళ జీవన ప్రమాణాల్లో, జీవన శైలిలో వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడేది. కరెంట్ లేకపోతే మీరు ఇచ్చిన ఫ్యాన్ ఎందుకు పనికి వస్తుంది? మీ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతే మీ ఫ్యాన్ ఎందుకు పనికి వస్తుంది? అది పనికిరాదు. సో మీరు డైలాగులు కొడతాం మానేయండి. మీరు అసలు రాజకీయంగా మీ నాన్నగారు అడుగుజాడలో వచ్చానన్నారు. పాపం ఆయనకి చెడ్డపేరు తెచ్చారు. ఆయన మీ మీద చాలా బెటరు, చాలా మంచి వ్యక్తి. మీరు ఆయనకున్న పేరుని తీసి చెడ్డ పేరు తీసుకొచ్చారు. నీ తల్లికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు మీ తల్లిని తిడుతున్నారు.
మా అబ్బాయిని గెలిపించండి, మమ్మల్ని గెలిపించండి అని తిరిగావు ఆ రోజు బైబిల్ పట్టుకొని. ఈరోజు ఏంటి నువ్వు పరిస్థితి? నిన్నే ఇంట్లోంచి చెలగొట్టాడు. మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, మీ అందరికీ సేవ చేస్తానని చెప్పారు. ఈరోజు ఏమైపోయింది? మీ తల్లి ఎక్కడుంది? మీ చెల్లి ఎక్కడుంది? జగనన్న వదిలిన బాణం రివర్స్లో నీకే వచ్చింది. రామాయణంలో రాముడికి బాణాలు వేస్తే రావణాసురుడు అవి వెనక్కి తిరిగి మళ్ళీ చాయనకే గుద్దుకున్నాయి అంట. అట్లాగే నువ్వు రావణాసుడు కాబట్టి నువ్వు వదిలిన బాణం తిరిగి వచ్చి నీకే గుచ్చుకుంటుంది. ఇప్పుడు దానికి సమాధానం చెప్పవేంటి? మాట్లాడవేంటి? మాట్లాడితే చంద్రబాబు గారి పేరు ఎత్తకపోతే, లోకేష్ బాబు పేరు ఎత్తకపోతే నీకు నిద్ర పట్టదు, తిన్న అన్నం అరగదు. వాళ్ళిద్దరు తప్ప ఇంకా ప్రపంచంలో ఎవరు లేరా? మాట్లాడితే దత్తపుత్రుడు అంటావు. మరి ఇన్నాళ్ళు నువ్వు ఏ దత్తపుత్రుడి, లేకపోతే నీ దత్తపుత్రుడు కాదు, నీ గాడ్ ఫాదర్ని పెట్టుకొని జైలుకి వెళ్ళి కూర్చోవాల్సిన వాడివి నువ్వు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బయటకి బెయిల్ మీద ఎలా తిరుగుతున్నావు? దానికి ముందు సమాధానం చెప్పు అందరికీ. నీకున్న ఈడీ అటాక్స్ జరిగినాయి. నువ్వు నిజంగా కనుక ఫ్రాడ్ చేయకపోతే నీ జప్తులు ఎందుకు జరుగుతాయి? ఈడీలు అందరూ వచ్చి నీ ఆస్తులు జప్తులు ఎలా చేస్తారు? నిన్నగాక మొన్న బెంగళూరు ఏరియాస్లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కొంత సంపాదించిన, అక్రమంగా కానివ్వండి సక్రమంగా కానివ్వండి, ఆయన సంపాదించిన ఆస్తులు బెంగళూరులో అలాంటి చోట్ల ఎక్కువ పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు బెంగళూరులో ఉండేవారు కదా ప్యాలెస్లో. అలాంటప్పుడు ఆ ఆస్తుల పంపకాల్లో వచ్చినప్పుడు మీరు చాలా తెలివిగా ఒక ఇంటి ఆడపడుచుకి అన్యాయం చేసి ఖాళీ స్థలాలు ఆమెకి ఇచ్చి, మీరేమో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవన్నీ మీరు తీసుకొని, రెంటల్ వచ్చాయన్నీ మీరు తీసుకొని అన్యాయం చేశారు షర్మిలాకి. నేను ఒక ఆడపిల్లగా, ఒక ఆడపడుచుగా, ఒక ఇంటి ఆడపడుచుగా షర్మిలాకి 100% సపోర్ట్ చేస్తున్నా. విజయలక్ష్మి గారికి 100% చేతులెత్తి మొక్కుతున్నా. నిజంగా ఆమె ఒక ఆడది అయ్యుండి కొడుకు ఎలాంటాడు, కూతురు ఎలాంటిది అనేది తెలుసుకొని ఈరోజు షర్మిలాకి, ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని అండగా నిలబడిన విజయలక్ష్మి గారికి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే నీలాంటి మూర్ఖుడు, నీలాంటి వివేకం లేని వ్యక్తి, నీలాంటి శాడిస్టు, ఇంకా చాలా చెప్పొచ్చు. నిన్ను చాలా బూతులు అన్నీ ఉంటాయి. మీ వాళ్ళందరూ మాట్లాడతారు కదా, కొడాలి గారు, రోజు గారు, వీళ్ళందరూ చెప్తున్నావుగా, వంశీ అది పేరుని పేలాల నాని, ఇంకేంటి డాష్ అనిలు, వీళ్ళందరూ మాట్లాడతారు కదా. చెప్పావు, నేర్పించావు కదా, సభ్యత సంస్కారంతో ఉట్టిపడే బూతు భాషలు నేర్పించావు కదా. మాట్లాడమని డైలాగు రైటర్ రాసి పేపర్స్ ఇచ్చావు కదా వాళ్ళందరికీ. ఏమైపోయారు ఈరోజు వాళ్ళందరూ? ఎందుకు మాట్లాడలేదు నీకు సపోర్ట్గా? ఎందుకు తీసేసా? మినిస్ట్రీ వస్తేనే మాట్లాడారు. నీ మీద ప్రేమ ఎవరికీ లేదు. చూడండి, ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, కొడాలి నానికి, రోజాకి, అలాగే వంశీకి, వాళ్ళు నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు, ఇదేంటి మినిస్ట్రీస్ పోతాయని చదవటం కాదు, గీయండి వాళ్ళకి బ్లడ్, ఇలా గీసి చూపించండి, చూడమనండి, గుండెల్లోంచి మాట్లాడమనండి. బాబు గారు ఉంటారు వాళ్ళకి, గుండెల్లో వాళ్ళకున్నది ఎవరు? బాబు గారు ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఈరోజు రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగి, రాజకీయంగా ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అని అనుకుంటున్నారు. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి పేరు ప్రఖ్యాతులు తెలుగుదేశంలో ఉన్నప్పుడు వచ్చాయి. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి మీరు వెళ్ళింది వైసీపీకి వెళ్ళి మీరు మోసుకున్న చెడ్డ పేరు ఈరోజు రేపు నీకు సీటు కూడా లేదంటున్నారు. అసలు ఉందా లేదా నాకు డౌట్గా ఉంది. సీట్ ఇస్తున్నావా జగన్ వాళ్ళకి? ఇస్తే ఏముందిలే, మళ్ళీ రేపొద్దున తిట్టమని నువ్వు ఇద్దాం అనుకుంటున్నావు. స్ట్రిప్స్ ఈసారి తిట్టరు వాళ్ళు చెప్పు తీసుకొని కొడుతున్నారు జనాలు, తరిమి కొడుతున్నారు. అదొకటి. ఇంటింటికి వచ్చి గుమ్మాలకి తిరిగి మేము వైసీపీ సబ్జెక్ట్ అన్నారు. వైసీపీ చేసిన 9 నవరత్నాలు అంటూ తిరిగారు. ఏం చేశారు? చీపురుగట్లు, చెప్పు దెబ్బలు, బండ బూతులే మీకు మిగిలినాయి. మీరు ఏదైతే ఇస్తారో ఇది ప్రకృతి ఏదైతే మీరు ఇస్తారో ఎదుటి వాళ్ళకి అదే తిరిగి మీకు వస్తుంది. అలాగే అయ్యే తగిలినాయి అని, ఇది మా వల్ల కాదని మహానుభావాన్ని చేతులు ఎత్తేసిన రోజు బస్ యాత్ర పెట్టావు. బస్ యాత్రకి ఏం చేస్తున్నావు? క్వార్టర్ లిక్కరు, బిర్యానీ ప్యాకెట్టు, 500 రూపాయల డబ్బులు బతిమిలాడుకొని బామలకం చేస్తున్నావు. డోక్రా మహిళల్ని, అంగన్వాడీ మహిళల్ని, టీచర్స్ని, మారుమూల పల్లెటూరులో ఉన్న టీచర్స్ని, వాలంటీర్స్ని, వీళ్ళందరినీ బెదిరించి, వాళ్ళని వారించి, వాళ్ళని ఉపయోగించి అందరినీ తీసుకొచ్చి ఏం చెప్తున్నావు? కళ్ళబొల్లి అబద్ధాలు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, నువ్వు చేసిన ప్రమాణాలన్నీ అబద్ధాలే, నువ్వు నడిపిన రాజకీయ జీవిత చరిత్ర కూడా తుచ్చమైనది, నీచమైనది. ఎందులోనూ ఎవ్వరూ కూడా, నిజంగా చెప్తున్న, విజ్ఞత కలిగిన ఏ వ్యక్తి కూడా డబ్బుకి ఆశపడి అమ్ముడిపోయే వ్యక్తులే నీకు సపోర్ట్. కానీ
డబ్బుకు ఆశపడకుండా నీతికి నిజాయితీకి అసలు మన బతుకుతామా లేమా, మనం బాగా బతకాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకున్న ఏ వ్యక్తి కూడా నిన్ను సపోర్ట్ చేయరు. ఏదో కళ్ళబొల్లి మాటలతో మా తండ్రి ఇది చేసినట్టు నేను చేస్తాను, కానీ రాజశేఖర రెడ్డి చేసిన దాంట్లో నువ్వు కనీసం 5% కూడా చేయలేదు. ఏమిచ్చావు నువ్వు? ఏమి ఇవ్వట్లేదు. సో నువ్వు అర్థం చేసుకో. సీఎంఆర్ఎఫ్ వెళ్ళిపోయింది, సీఎంఆర్ఎఫ్ లేదు మీ దగ్గర. ఆరోగ్యశ్రీ ఏది? రాజశేఖర రెడ్డి చెప్పింది పెట్టింది. పిల్లలకి ఫీజులు అయ్యి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రాము మీ నాన్నగారి పేరుతో వచ్చిన వాడివి. ఏమేమి అవన్నీ? జగన్మోహన్ రెడ్డి చూసుకో, ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. డబ్బుకి అమ్ముడిపోయే వాళ్ళు తప్ప ఎవ్వరూ కూడా నీకు అండగా నిలబడరు. రేపు వచ్చే ఎలక్షన్లో నీ ఓటమి గ్యారంటీ. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ కూడా నువ్వు మాట్లాడుతూ తగ్గిస్తే నీకు ఒక 2 ఓట్లు పెరుగుతాయి. లేదంటే వచ్చే 2 ఓట్లు కూడా పోతాయి, 0తో నిలబడతావు.